ఈ డాక్టర్ ఎప్పుడు వస్తాడో ఏమో, గుడ్లు కండ్లోడు ఊకే లేటే వస్తాడు. అది గుడ్లు కండ్లు ఉన్నాయి కదా, అటు పోతుందేమో ఇటు రాకుండా. ఈ డాక్టర్ నన్ను ముందు రమ్మంటాడు, అడెనకొస్తాడు. ఇంకేం పని పాట లేదు. నీ దగ్గర పని బంద్ చేయాలి. ఇక కూడా చక్కగా చేస్తాడు, జీతం కూడా చక్కగా చేస్తాడు. వస్తుండు మెల్లకండ్లోడు, జల్దీ బుక్ తీసి ఒక రాయాలి. వస్తుండు మెల్లకండ్లోడు, జల్దీ బుక్ తీసి ఒక రాయాలి. ఏమైంది? ఏం చేస్తారు? ఏం రాలేరు ఇప్పుడు, ఎవ్వరు రాలేరు. ఫస్ట్ అయితే ఏం చూద్దాం. శాస్త్రకు పిలవండి ఫస్ట్. అమ్మ, నువ్వు చూపెట్టుకోవడానికి వచ్చిన హాస్పిటల్? అవును. అవునా, ఏమైంది మరి? ఏం ప్రాబ్లం అయింది? బాగా కడుపు నొస్తుంది. అవునా, బాగా కడుపు నొస్తుంది. నేను కూడా జ్వరం వచ్చింది బాగా. 2-3 హాస్పిటల్ పెట్టుకున్నాను, తగ్గుతూనే లేదు. అవును, ఇది మెంటల్ హాస్పిటల్ అంట కదా, డాక్టర్ మెటల్ ఉంటారంట. అవునా, అందుకే ఆడ బోర్డు మీద మెంటల్ డాక్టర్ అని రాసి. అవును, మరి మంచిగా చూస్తారని అంటారు బయట అందరూ. అవును, అందరు మంచిగా చూస్తారు. ఇది ఈ హాస్పిటల్ అంటారు, ఆడేమో మెంటల్ డాక్టర్ ఉన్నాడు. మరి ఎట్లా లోపల డాక్టర్ దగ్గర పోతే తెలుస్తుంది. ఇంకా రాలేడు కదా, ఆయన చూస్తే ఆయన ప్రవర్తన బట్టి తెలుస్తుంది. ఆయన మంచిగా చూస్తాడా లేదా అని. ఇట్లా చేస్తాడేమో, నాకైతే ఇట్లా చూస్తాడేమో భయం అవుతుంది. భయం అవుతుంది. ఫోన్ అయితే పోదాం, చూపెట్టుకొని అయితే. నేను తెలిసిండు, నేను పోతా. అవును, డాక్టర్ వచ్చినట్టు పో. అన్ని మంచిగా చెప్పు సరేనా? డాక్టర్ జాగ్రత్త, డాక్టర్ మెంటల్ అంటారు, మళ్ళీ ఎట్లుండో ఏమో. పో అబ్బా, డాక్టర్ దగ్గర కూర్చో అమ్మా. సరే. అబ్బాయి డాక్టర్ మస్తు కుట్టినట్టు. చెప్పండి, ఏమైంది? డాక్టర్ బాగా కడుపు నొస్తుంది డాక్టర్. ఏం తిన్నారు? ఏం తినలేను డాక్టర్. ఇక్కడ ఇట్లా వాకింగ్ చేద్దామని బయటికి వచ్చిన, అప్పటి నుంచో కడుపు నొస్తుంది డాక్టర్. బయట ఫుడ్ తిన్నారా? ఏం తినలేదు డాక్టర్. చెక్ చేద్దాం. ఏం డాక్టర్ ఇక్కడ పెడుతురు? ఇక్కడ హార్ట్ దగ్గర పెట్టాలి. డాక్టర్ వాళ్ళు? నేను డాక్టర్, నువ్వు డాక్టర్. మరి మీరు ఎట్లా చెప్తారు నాకు? నేను అన్ని చెక్ చేస్తా బాడీ. ఇది ఏముంది? కప్పు కాదు ఇది, చాయ్ తాగటి కప్పు కాదు ఇది. ఇది చెక్ చేస్తే తీసుకోమంటారు. ఇంక నా పేరు చూసిరా బయట? డాక్టర్ మెంటల్. ఈ ఏరియాలో నా అంత మెంటల్ డాక్టర్ ఎవరు లేరు. సరే, బయట ఫుడ్ బాగా తింటారు మీరు. ఏమన్నా నేను కరెక్ట్ చెప్తా. మధ్యలో వచ్చి నాకు డిస్టర్బ్ చేయదు. కపిలేరు డాక్టర్. ఏమమ్మా, నీకు జ్వరం బాగా ఉంది, చెక్ చేద్దాం సరేనా? ఓ నీ అబ్బా, పేషెంట్ అట్టుంటే నాకు పెడుతున్నావేంది గుడ్డి డాక్టర్? అరే, నేను చెక్ చేస్తున్నాను మంచిగా ఉన్నావు. మేడం, మీకు మొత్తం పెడుతున్నా. నేను కరెక్ట్ చూస్తున్నా, కన్ను కూడా పోకుండా చెక్ చేయండి. కాలేవండి, ఆగండి. బయట ఫుడ్ తినద్దు. నర్సు, ఇది బంద్ అయిన ఎందుకు పెట్టింది మీరు ఇంత హాస్పిటల్? ఎన్నిసార్లు అన్నా?
ఏమమ్మా మీరు కదలకుండ్రి చెప్తున్నా మంచిగా పెట్టుకోండి. ఓ మై గాడ్ 400 ఉంది చూడండి. నేను ఆన్ చేసి నువ్వు బంద్ చేసినవైన గుడి కన్నుడా మరి 400 అచ్చా సరే అయిపోయింది. నేను మందు రాసిస్తా నా ఫోన్కు మందు రాసిస్తా. సరే ఓకే. బయట ఫుడ్ బంద్ చేయండి. థమ్స్అప్ అన్ని మందులు ఇస్తున్నా. ఏమంటున్నా మందులు ఇస్తున్నా ఇవన్నీ తీసుకోండి. టూ టైం బయట ఫుడ్ మొత్తం బంద్ చేయండి. ఇంకొకసారి బయట ఫుడ్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. చెప్పినా అర్థమైందా? నేను బరాబర్ చూస్తున్నా. నాది పేరు చూసిరా ఈ ఏరియాలో నంబర్ 1 డాక్టర్ నేను. సరే పోండి మందులు వాడుకోండి. నెక్స్ట్ టైం తగ్గకపోతే నేను ఇంజెక్షన్ ఇస్తా. అర్థమైందా? నెక్స్ట్ పేషెంట్ మందులు వాడుకోండి. నెక్స్ట్ టైం బయట ఫుడ్ తింటే నేను మొత్తానికి ఇంజెక్షన్ ఇస్తా. పోండి. హాయ్ ఫ్రెండ్స్, మెంటల్ డాక్టర్ అనేది స్కిట్ తీద్దాం అనుకున్నాం మా పిల్లలతోటి. వాళ్ళకి ఎన్ని డైలాగులు చెప్పినా మామూలుగా నవ్వుతలేరు, వాళ్ళకైతే వస్తలేవు. మేము చెప్పినా అని కొంచెం చిన్నగా ఉండరు కదా, మాట్లాడడానికి అయితే రావట్లేదు. అందుకని ఏదో మేకింగ్ వీడియో లాగా నా ఫుల్ జోక్ ఉంది ఫ్రెండ్స్. వీడియోలనైతే చాలా నవ్వుతారు. మా శాస్త్ర అయితే మస్తు ట్రై చేసింది అనడానికి, కానీ కొంచెం అన్నది, ఎక్కువ మాట్లాడడానికి రావట్లేదు. మరి ఇంటికైతే మొత్తం అసలు మర్చిపోతుంది ఈ చెప్పిన డైలాగులు అయితే. వాళ్ళ డాడీని పొద్దున్న నుంచి వీడియో చేద్దాం డాడీ అనుకుంటా ఫోన్ చేసుకుంటూ పిలిపించారు. వచ్చిన తర్వాత డాక్టర్ వీడియో చేస్తే ఏం అనడానికి కూడా రావట్లేదు వీళ్ళకు. ఫ్రెండ్స్ ఏదో మేకింగ్ వీడియోలో అయితే చేసినాం ఫ్రెండ్స్. చూడండి మా వీడియోని అయితే లైక్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. షేర్ చేసుకో. బాయ్ బాయ్.